విలీన గ్రామాల అభివృద్ధికి కృషి 2,38,00,000 రూపాయల అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 2,38,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనంతరం పటేల్గూడ పరిధిలో నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. విలీన గ్రామాల పరిధిలో ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలు 6 గ్రామాలలో ఈరోజు మున్సిపల్ తరఫున 2,38,00,000 రూపాయలతోటి మున్సిపల్ ఫండ్స్తోని ఈరోజు ఇనాగ్రేషన్లు చేసుకోవడం జరిగింది. అలాగే HNWS రిజర్వాయర్లు 12,13,00,000 రూపాయలతోటి అదిగిట వాటర్ వదలడం జరిగింది. మొత్తం 14,50,00,000 రూపాయలు ఈరోజు ఇనాగ్రేషన్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు, ఎక్స్-ఎంపీపీ దేవానంద్ గారు, ఎక్స్-జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక నాయకులు, జీపీ మెంబర్లు, కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, అధికారులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీలే కాకుండా 4 రోజుల నుంచి 3 మున్సిపాలిటీల గిట వీళ్ళకి 25వ తారీఖు 26 తారీఖు నాడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాలం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నారు సంపూర్ణంగా. అవన్నీ వారు 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కానీ చాలా చేయడం జరిగింది. అందులో లాస్ట్ పీరియడ్లో చేసే వర్కులకు స్టార్టెడ్, నాన్ స్టార్టెడ్, ఆన్గోయింగ్ వర్కులు అన్ని గిట ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గిట స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక సమస్యలన్నీ సేకరించి ఎప్పటికప్పుడు మౌలిక వసతులు సమకూర్చాలని, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏ ఒక్క సమస్య గిట ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే ఆలోచనతో ఇవన్నీ ప్రణాళికబద్ధంగా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో గిట ఈ ప్రాంతంలో ఉన్న కొత్తగా విలీనమైన గ్రామాలు కానీ, పాత మున్సిపాలిటీ కానీ, నియోజకవర్గ స్థాయిలో గిట ఎక్కడికక్కడ స్థానిక ప్రజల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా తప్పకుండా సమస్యలని సేకరించి ఆ సమస్యలని పరిష్కరిస్తూ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా 5 సంవత్సరాలు వీళ్ళు ఎంపీపీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ 26వ తారీఖు నాడు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా అమీన్పూర్ మున్సిపాలిటీని, అమీన్పూర్ మండలాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడంలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో ఒక శాసనసభ్యునిగా, ఒక బ్రదర్గా నేను వారికి సంపూర్ణంగా వారికి నేను ఆశీర్వదించడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మీరిగిట ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్రంలో పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం ఇక్కడ ఉన్నారు. రోజు రోజు మనది ఎంత పెరగాలో అంత విస్తరిస్తూ ఉన్నది. అయినా ఎక్కడ మౌలిక వసతులు ఇబ్బంది లేకుండా సమకూర్చి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లకు, ఉప సర్పంచులకు, సర్పంచులకు అందరికీ పేరు పేరున సంపూర్ణంగా ప్రజల ఆశీర్వాదం పొందినందుకు, మీ ఆశీస్సులు గిట్ట మీ కడుపులో పెట్టిన బిడ్డ ఏ విధంగా ఆశీర్వదిస్తారో మీరందరికీ వీళ్ళందరినీ కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ పై సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో అగ్ని ప్రమాదంతో లారీ దగ్ధమయ్యింది. మహారాష్ట్ర నుండి విశాఖపట్నం వెళ్తున్న కోళ్ల దానాతో వెళ్తున్న లారీ
టైర్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీని పక్కకు పార్కు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించిన ఆలయ ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో తెలంగాణ కంచి, కొడకంచిగా పేరుగాంచిన బంగారు బల్లి, వెండి బల్లి కలిగి ఉన్న క్షేత్రంగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానం వారి దివ్య వార్షికోత్సవం యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ఆలయ ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ రామోజీరావు తెలిపారు. ముఖ్యంగా 8వ తేదీ నాడు స్వామివారి దివ్య రథోత్సవము ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నారాయణచారి, ఆలయ ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ అల్లాని రామోజీరావు, అల్లాని సంతోష్ రావు, అల్లాని వెంకట మల్లికార్జున్, తాజా మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్, మాజీ సర్పంచ్ శ్రీశైలం యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాతూరి భాస్కర్, యువ నాయకులు సాయి కుమార్ గౌడ్, కృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు నుంచి శ్రీ ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. నేటి రోజున గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ గోడపత్రిక ఆవిష్కరణలో మాజీ సర్పంచులు శెట్టి శివరాజ్, చిరంగారం శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ నాయకులు భాస్కర్, సాయి, ధర్మకర్తలు సంతోష్ కుమార్, వెంకట మల్లికార్జునరావు తదితర భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిండ్రు. గోడపత్రికది నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మాజీ సర్పంచులు ఇద్దరు కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తారు అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. ఈ బ్రహ్మోత్సవాలను కూడా అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుచున్నారు. ఆదినారాయణ స్వామి 1వ తారీఖు బ్రహ్మోత్సవాల సందర్భంగా మన పోస్టర్ ఆవిష్కరణ భక్తులతో పాటు కొడకంచి గ్రామస్తులతోని అందరూ సహకరించి మన కొడకంచి ఆదినారాయణ స్వామి అందరూ అన్ని పార్టీలు అనకుండా మన ఆదినారాయణ స్వామి నుంచి అందరూ మన దర్శించడానికి వచ్చిన భక్తులకు సహకారం ఇచ్చి అందరిది మన సహకారం ఉండాలి. గ్రామస్తులు మన ఊర్లో ఈ ఆదినారాయణ స్వామి ఉన్నందుకు మనకు ఎంతో గౌరవప్రదము. అంతా మన అందరూ ఉండి చల్లగా చూసుకుంటూ ఆదినారాయణ స్వామి మన భక్తులు అందరూ కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ సహకరించి గ్రామస్తులము అందరము మేము ఉంటామని చెప్పి కోరుకుంటాం. మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిని దారుణంగా హత్య చేశారు. ఔటర్ రింగ్ రోడ్ బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద యువతి మృతదేహం లభ్యమైంది. వివాహిత యువతి 25 నుండి 30 సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. తలపై రాయితో బాది అనంతరం నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మేడ్చల్ పోలీసులు, క్లూస్ టీం. పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ సందర్శించిన ఐజీ నిన్న జరిగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
దాడికి పాల్పడిన 43 మందిని గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. తనిఖీలో భాగంగా వచ్చి రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. సంగారెడ్డి ఎస్పీ గారు, అదేవిధంగా పటాన్చేరు డిఎస్పీ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా వారికి ఇటు లా అండ్ ఆర్డర్ కానీ, ఇటు ట్రాఫిక్ కానీ, క్రైమ్ కంట్రోల్లో తగు సూచనలు ఇవ్వడం జరిగింది. పటాన్చేరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్. ఒక పక్కన ఇస్నాపూర్, అట్లాగే మిగతా రుద్రారం, మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్స్ ఉన్నాయి. ఇది అమీన్పూర్ బార్డర్లో కాలనీస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోలింగ్ పెంచడం, అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే 65లో కూడా రాత్రి కూడా ఎటువంటి జామ్స్ జరగకుండా, ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్, కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది. వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్లో కానీ ఏమాత్రం ఈ షిరిడీ కూడా ఇదే రూట్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా దాబాలు, హైవేలో ఉన్న దాబాలు కూడా ప్రాపర్ వాచ్ పెట్టాలని చెప్పడం జరిగింది. గత సంవత్సరం 18 రాబరీస్ జరిగితే 17 రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు. ఆ విషయంలో చాలా గుడ్ వర్క్ చేసినట్లుగా నేను భావించాలి. అట్లాగే థెఫ్ట్ కేసులు, బైక్ థెఫ్ట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇటు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇటు సౌత్ ఇండియా కానీ ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు కూడా చాలా మర్డర్ కేసెస్, ఈ మైనర్ గర్ల్స్ మీద అట్రాసిటీస్, పోక్సో కేసులు జరుగుతున్నాయి. దాని గురించి ఒక 6-7 ఎన్బిడబ్ల్యూస్ కూడా ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, యూపీ ఏరియాలో కూడా ఉండడం జరిగింది. వాటి కోసం స్పెషల్ టీమ్ని పెట్టి పంపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇటు క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్, పర్టికులర్లీ లా అండ్ ఆర్డర్లో మాత్రం ఎటువంటి రాజీ లేకుండా రౌడీ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ డబల్ రిజిస్ట్రేషన్ లేకపోతే వేరే విధంగా చేసి కొన్ని గ్రూపుల్లాగా, టీముల్లాగా వెళ్ళి ఈ బౌన్సర్లు, న్యూసర్లు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొత్తగా కానిస్టేబుల్స్ వచ్చారు, కొత్తగా ఎస్ఐలు వచ్చారు. వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ రానున్న కాలంలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇటు సంగారెడ్డి జిల్లా అనేది చాలా అప్కమింగ్, వెరీ హ్యాపెనింగ్ ఏరియా యాజ్ ఫార్ యాజ్ ఇండస్ట్రియల్ అండ్ అదర్ కొలోనీ అంటే కాలనీస్ బాగా ఎక్కువగా ఏర్పడటానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా ప్రాంప్ట్ యాక్షన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని అది సూచించడం జరిగింది. ఓవరాల్గా సాటిస్ఫాక్టరీగా మన 21 నుంచి 24 ఈరోజు వరకు ప్రతి గ్రామంలో అఫీషియల్గా ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మల్టీ జోన్ 2లో ఉన్న 9 జిల్లాల్లో వందలాది సంఖ్యలో, వేలాది సంఖ్యలో అని చెప్పొచ్చు ఈ గ్రామ సభలు జరిగింది. ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిగురు మొదలు స్వల్ప ఘటనలు తప్ప మిగతాదంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈరోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం. కొన్ని ఏరియాస్ గద్వాల్, పటాన్చెరువులో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు కన్ఫ్రంటేషన్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంటు, దానికి పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 5 సిఐలు, 10 మంది ఎస్ఐలు,
60 మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది. నిన్న కూడా మేము అందరూ డిస్కస్ చేసాం. సో ఒకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు. కానీ బట్ ఓకే, డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి పేసప్ జరగకూడదని చెప్పడం జరిగింది. అంతవరకు ఇది. బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎటు టర్న్ అవుతారో తెలియదు. కాబట్టి చాలా సంయమనంగా ఉండాలి. కేసు అయితే రిజిస్టర్ చేసాం, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డిఎస్పీ గారు అట్లాగే ఎస్పీ గారు పర్యవేక్షణ జరుగుతుంది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. లీడర్స్ కూడా సంయమనంగా ఉండాలి. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి ఉన్న చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి చీటీ సకలమ్మ మృతి చెందారు. నేడు మేడ్చల్ మునిరాబాద్ లో ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. సకలమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శించేందుకు అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. సోదరి అంత్యక్రియలకు హాజరు కానున్నారు కేసీఆర్. కొండమల్లెపల్లి గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భాలు నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలనలో భాగంగా కొండమల్లెపల్లి మండల కేంద్రంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని మాట్లాడారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన దగ్గర 2 పోస్టులు అప్గ్రేడ్ అయినాయి. ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టర్ అయింది. కానీ నేను ఆర్డీఓ వారిని కోరి తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు భూమి విషయాలు చాలా ఉన్నాయి, కొన్ని ఇబ్బంది ఉన్నాయి. అప్పుడు కొన్ని తెచ్చుకున్నాను నేను సిఎస్ గారు చెప్పి. సో అడిషనల్ ఎస్పీగా మేడం వచ్చినారు మౌనిక గారు. ఇది కూడా అప్గ్రేడ్ అయిపోయింది మనకు, డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీగా. సో ఈ రెండు పోస్టులు కూడా మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా ఐఏఎస్ ఐపీఎస్లో వస్తుంది ఇక. సో మంచిది, ఎందుకంటే మా కోరిక అంటే ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలని ఆకాంక్ష ఉంటుంది. అందులో పొలిటికల్గా మాకు కొన్ని అప్లికేషన్లు ఉంటాయి, కానీ మొత్తం మీద పడేంత అప్లికేషన్ పెట్టాను నేను. పొలిటికల్ కొన్ని 1-2 అప్లికేషన్స్ ఉంటాయి అంతే. సో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కలెక్టర్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, మాజీ ఎంపీపీ గారు రేఖా శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి, అదేవిధంగా పిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి గారి, సిరాజ్ ఖాన్ గారికి, మాజీ సభ్యులు శ్రీనివాస గారికి, యువధర్ రెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, అదేవిధంగా వెంకటయ్య గారికి, వైస్ ఎంపీపీ గారికి, మిగతా ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఇతర ప్రముఖులందరికీ, మీడియా మిత్రులందరికీ, కొండమల్లెపల్లి గ్రామ అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. మన కలెక్టర్ గారికి నిజంగా ఇంతకుముందు చెప్పినారు,
అది చెప్పడానికి ధైర్యం కావాలి. రాష్ట్రంలో ఎవరు కూడా అంత స్పష్టతతోటి కొంత ఈ గ్రామ సభలు తర్వాత ఈ లిస్టుల పైన ఈ యొక్క రేషన్ కార్డుల పైన ఇళ్ళ పైన ప్రజలకు అనేకమైనటువంటి అపోహలు ఉన్నటువంటి సందర్భంలో నేను కలెక్టర్ గారితో మాట్లాడినాను, నేను సీఎం వాళ్ళతో కూడా మాట్లాడినాను. కలెక్టర్ గారు ఇంత స్పష్టతతో తెల్లారేసరికి స్టేట్మెంట్ ఇచ్చినారంటే నగరేకల్లో పోయి ఏదైతే ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు అన్నీ కూడా తొలగిపోయే విధంగా ఈ జిల్లాలో గ్రామ సభలు అంత ప్రశాంతంగా జరగడానికి కారణం ఆ జిల్లా కలెక్టర్ గారి స్టేట్మెంట్ అని చెప్పి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అసలు నాకే కొంత కన్ఫ్యూజన్ ఉండే, నాకు క్లారిటీ లేదు. నేను అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడిన సందర్భంలో ఉన్నటువంటి విషయాలు అది కూడా చెప్పినారు. చాలామంది ప్రజలకు ఇప్పుడు కూడా ఇంకా మీకు కలెక్టర్ గారు చెప్పిన విషయాల్లో చాలా స్పష్టత ఉన్నది. ఇప్పుడు మా దగ్గర అందుబాటులో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో అవి మీరు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్టు పేర్లు మాత్రమే, అవి మంజూరైనట్టు కాదు, అప్రూవల్ అయిన లిస్టు కాదు. ఆనాడు అనేక సందర్భాల్లో అనేక మంది ఈ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, మీ సేవలు దరఖాస్తు చేసుకున్నారు. రకరకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఉన్నట్టు దరఖాస్తులు కొంత భాగం ప్రభుత్వం దగ్గర ఆధీనంలో ఉన్నట్టు దరఖాస్తులు మిగిలిపోయి అందులో పేర్లు రానటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తులు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఎంపీడీ వారు ఇక్కడనే కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో మీరందరూ కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కానీ, లేకపోతే రైతు భరోసా సంబంధించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి కానీ ఈ 4 దరఖాస్తులు మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరొక్కసారి మీరందరూ కూడా అందులో పేరు చదవగానే నా పేరు రాలేదు, నా పేరు ఎవరు కూడా పేర్ల గురించి ఆలోచన చేయకండి అమ్మా సుధాని చెప్తా ఉన్నా. ఆ పేర్లు అందుబాటులో కలెక్టర్ గారికి దగ్గర దరఖాస్తు అందుబాటులో ఉన్న దరఖాస్తులు మాత్రమే. ఇప్పుడు దరఖాస్తులు కావాల్సిన వాళ్ళు మీరు మళ్ళీ చేసుకోండి. ఈ దరఖాస్తులు ఆ దరఖాస్తులు 4 దరఖాస్తులు అన్ని క్రోడీకరించే నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వాట్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఈ ప్రభుత్వం అందజేస్తుందని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల ప్రజల ఆందోళన ఉండడానికి ఒక కారణం ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. కానీ ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవి అమలు చేస్తామని చెప్పిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే నియమైన అర్హత కలిగినటువంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు అర్హత కలిగిన ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ రేషన్ కార్డు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అర్హత ఉంటే చాలు, దానికి వేరే ఇదేం లేదు. అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు మరి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టినారు. ఆ నిబంధనలు తప్ప మిగతా వాళ్ళందరి కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. దాంతో పాటుగానే ఇందిరమ్మ ఇల్లు గతంలో ఇక్కడ మీ కొండమల్లిపల్లి కానీ ఇక్కడ కట్టినట్టు 20-30 కట్టినట్టు 10 సంవత్సరాలు గతంలో అదే సాక్షి మూడులో గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం మొత్తం ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు 100,000 ఇల్లు ఇచ్చిన, ఒక్కొక్క గ్రామానికి 100,000 ఇల్లు ఇచ్చినాడు తెలుసా అన్నాడు ఆ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని. ఈనాడు మళ్ళీ కూడా తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన అర్హత కలిగిన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఈ 3,500 ఇళ్ళు చొప్పున రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మీ అందరికీ 3,500 చొప్పున 5 సంవత్సరాల్లో 17,000 పైచేలిక ఇందిరమ్మ ఇళ్ళు దేవరకొండ నియోజకవర్గంలో నిర్మించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం.
కొంతమంది చూసి ఉండవచ్చు, నేను వారానికి 2 రోజు దేవరకొండ వైపు రావాలి అంటే అది ఆల్మోస్ట్ నా స్కెడ్యూల్లో ఫిక్స్ అయి ఉంటుంది. నా సీసీ వాళ్ళు అప్పుడు చెప్తా ఉంటారు, మ్యామ్ ఉదర్ చల్తే ఇధర్ చల్తే. ఐ సెడ్ నో, ఫస్ట్ దేవరకొండ చందంపేట నుంచి స్టార్ట్ అయ్యి పిహెచ్సి డాక్టర్ చందులాల్ని కలుసుకొని మనం పిఏపల్లి అంతా చూసుకొని మన వీక్ని మొదలు చేయాలి అని ఉంది. ఇందులో ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఎమ్మెల్యే గారు అంటే డిఎంఎఫ్టీ నుంచి నాకు వచ్చి ఆల్మోస్ట్ 3 నెలలు అయింది. హైయెస్ట్ డిఎంఎఫ్టీ శాంక్షన్ దేవరకొండ కాన్స్టిట్యుయెన్సీకి. అది రోడ్డు కావచ్చు, ఇటీవల పిఏపల్లిలో ఒక స్టాఫ్. సూర్యాపేట జిల్లా పాలక్కిడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి మజువర్ జానీబాబా ఇంటి వద్ద నుండి సందల్ ఖాన్ వరకు పవిత్ర గ్రంథాన్ని ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, నేరేడుచెల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లకొండ విజయలక్ష్మి, నరసింహారావు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని, మాజీ ఎంపీపీ గోపాల్, జెడ్పీటీసీ మోటీలాల్, ముజావర్ జానీబాబా, షేక్ సైదా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ కూడా మరి జాన్పాడ్ దర్గా సైదులు బాబా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముందు కూడా ఈ ప్రజలకి మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు మీరు తెలిసి ఆశ్చర్యపోతారు, భారతదేశంలో 29 రాష్ట్రాల కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల కంటే ఎక్కువ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కంటే 10 కంటే ఎక్కువ మొన్న వానాకాలం పంట రికార్డు స్థాయిలో 155 లక్షల మెట్రిక్ టన్నులు పండించింది. ఈ రబీ పంటలో మా అంచనా మేరకు 100 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతుంది. పండిన పంట ప్రతి గింజ మేము ఎంఎస్పీ కొనుగోలు చేసినాము. పండిన ప్రతి సందర్భానికి మేము హామీ ఇచ్చినట్టుగా 500 రూపాయలు బోనస్ ఇచ్చినాము. రబీ కూడా సన్న రకాలకి బోనస్ ఇవ్వబోతున్నాము. మరి ఈ జాన్పాడ్ దర్గా సైదుల్ బాబా గారు మమ్మల్ని ఆశీర్వదించాలి. రేషన్ కార్డులు అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ ఇచ్చి, ఆ తర్వాత ఇప్పటిలాగా గతంలో లాగా దొడ్డు రకాల రేషన్ ఇచ్చి, కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చి, అది కోళ్ల ఫారాలకి, బియ్యాల కంపెనీలకి, రైస్ మిల్లర్లు పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి కాదు, అందరూ తినే విధంగా ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం పెడుతున్నాము. కొంతమంది సపోర్ట్ కొట్టలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ నాగిరెడ్డి గారు, మండల తహసీల్దార్, ఎండీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, అఖిలపక్షం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమెకు ఒక 25 గుంటలు ఉంది. ఆమె ఆత్మీయ భరోసా ఎలిజిబుల్ కాదు. ఆమె 25 గుంటల వల్ల 12,000 కోల్పోతుందని ఒక మంచి క్వశ్చన్ వేసాడు. ఇది స్టేట్ పాలసీ. ఏం తీసుకున్నామంటే గుంట భూమి లేకుండా వ్యవసాయ కూలీ అన్నాం. నువ్వు అన్నది కరెక్టే. 25 గుంటలు ఉండడం వల్ల 12,000 కోల్పోతుంది. కానీ అట్లా లక్షల మంది వెళ్తారు. మనం తీసుకున్న స్కీమ్ ఏంటంటే వ్యవసాయ కూలీ, అంటే గుంట భూమి లేకుండా ఆమె ఎన్ఆర్ఐ చేసుకోవాలి. 20 రోజులు ఎన్ఆర్ఐ స్కూల్ ఎవరు పోతారు? భూమి పోతారు. భూముల వల్ల చాలా మంది పోతారు. భూముల వల్ల కరెక్ట్గా ప్రభుత్వం లబ్ధి. గతంలో రైతు బంధు వల్ల వ్యవసాయదారులకు రైతులకు లబ్ధి. మరి వ్యవసాయేతర కూలీల భూమి వాళ్ళకి ఏ రకంగా లబ్ధి కావాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి ఈ గుంటల ప్రమాణం తీసుకుంటే అందులో రైతు బంధు వస్తుంది, అలా వ్యవసాయ కింద కూలీ కిందకి వస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం గుంట భూమి లేని వ్యవసాయ కూలీలకు తీసుకుంది. నువ్వు అన్నది కూడా కరెక్టే. దాని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో ఎకరాపు లోపు తీసుకోవాలని మొన్న మేము వీడియో కాన్ఫరెన్స్ కూడా మాట్లాడాం. ఎందుకంటే ఎకరా మీద ఎకరా 12,000 వస్తుంది.
ఎకరాల లోపులకు ఈ స్కీమ్ వర్తించాలని ప్రభుత్వంలో చర్చ ఉంది. దయచేసి దీని గురించి ఏమి ఇబ్బంది పడకండి. రైతు భరోసా విషయంలో కానీ ఆత్మీయ భరోసా విషయంలో కానీ ఈ రెండు కూడా ప్రభుత్వం క్లారిటీతో ఉంది. ఇక రేషన్ కార్డు విషయంలో ఇంద్రాల విషయంలో ఈ ఒక్క రోజు కాదు, నిరంతర ప్రక్రియ. ఎప్పుడైతే మీరు కొత్తగా పెళ్లి చేసుకుని ఊళ్ళోకి వచ్చినందుకో 5 నెలలలోనే రేషన్ కార్డు పేరు, అంటే అది నిరంతర ప్రక్రియ. ఆ విషయం ఇంకా వచ్చింది కాబట్టి మీరు మాట్లాడి సంబంధిస్తాం. దయచేసి అభివృద్ధి విషయంలో మాత్రం అందరం కలిసి పోదాం. ప్రభుత్వం మనందరం ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వమే. ఏ ప్రభుత్వం వచ్చినా ఓటేసినా ఓటేయకుండా అందరి ప్రభుత్వమే, అందరికి ఎమ్మెల్యేనే. ఇలా ఏం కావచ్చు, నువ్వు కావచ్చు, మీరు కావచ్చు, కానీ ప్రజల విషయంలో మాత్రం ప్రభుత్వం వచ్చే విషయంలో మీరు కొట్టాలండి. ఇంకా ఈయన పేరు రాకపోతే ఈయన ఎల్లుడు ఉన్నాడు, ఈయన బియ్యమంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం వచ్చింది. నేనైతే మీరు చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా మీతో ఉంటున్నా ఎమ్మెల్యే కాదు, మీకు ఆరోగ్యం చెప్పిన సేవకుడిగా సేవ చేస్తా. మీకు ఎంతమందికి ఎన్ని స్కీములు కావాలన్నా పార్టీలు ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నాం. పార్టీలు ఖచ్చితంగా మీ ఊళ్ళో మీరే సెట్ చేయండి. రేపు ఇవాళ ఎంతమంది 360 మంది ఇంద్రామిల్లు కావాలని చెప్పారు. అందులో సెలెక్ట్ అంటే దరఖాస్తు చేసుకున్నారు, అంతమంది ఎంచుకున్నారు. దీంట్లో మీరే 100 మందికి ఇవ్వని చెప్తే మీ అన్ని పార్టీలను కూర్చోబెట్టి తప్పకుండా పార్టీలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం, ముఖ్యంగా నా ఉద్దేశం నిరుపేదకు అందాలి. పార్టీలు ఖచ్చితంగా నిరుపేదలకు అందాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదోడికి అందాలి. అప్పుడే దీనికి ప్రభుత్వానికి సాధకత ఉన్నది. దయచేసి లిస్టు మొత్తం చదువుతారు. ఆ లిస్టు లేకపోతే ఎవరు కూడా గొడవ పడకండి. ఇది నిరంతర ప్రక్రియ. నేను కూడా గంట సేపు పోకూడదు. ఇలా 4 గ్రామాలు గ్రామసభ పెట్టిన మీరు అందరూ ఆత్మకులని చైతన్యవంత గ్రామం మంచిగా కలిసి పని చేస్తారంటే మీరు గలాట పెట్టుకుంటే మంచిది కాదు. మీరు కూడా ప్రజల కోసం పెట్టడానికి తప్పలేదు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, అడగడానికి సిద్ధంగా ఉంది. అందరు పేదలకు ఎలా న్యాయం చేస్తుంది ఈ పథకాలంతా పేదలకు, రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నాం. దీనందరూ మీరు హర్షించాలి, ప్రభుత్వానికి మీరు సహకరించాలి. ముందు ఏ కార్యక్రమమైనా ఆత్మకులంటే 8 మండలాల్లో అభివృద్ధిలో ముందుందని అన్ని మండలాలు చెప్తే మీరు వచ్చి పెట్టినట్టు నిర్ణయం చేస్తారు. మీరు అందరూ మీరు ఇవి చదివి వినిపిస్తారంటే ఏంటంటే 200 మంది, 200, 300, 600, 1200 మంది రీచ్ అవ్వాలంటే 2 గంటలు పడుతుంది. మరి మీరే 4 గ్రామాలు కదా, మేము ఎమ్మెల్యే ఉండాలని పెట్టాడుతున్నాం, తప్పలేదు. కానీ మరి 4 గ్రామాలు అంటే సాయంత్రం 4 దయచేసి ఒక్కటే చెప్తున్నాం మీ అందరికీ విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం ఆలోచన పేదోడికి న్యాయం చేయాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, రైతన్నలకు రైతు భరోసా ఇవ్వాలి, వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరా మాత్రమే భరోసా ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో వస్తున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడదు. చివరి బెనిఫిషియర్ చేరేంత వరకు కూడా నేను సమయం ఇస్తా. నేను ఆ లిస్ట్ లో పేరు అప్లై చేసిన పేర్లను కూడా వచ్చే విధంగా చేస్తా. కాబట్టి మీరు అందరితో భావించారు. దయచేసి మంచిగా మా మండలం మళ్ళీ మీ పవన్ మంచిది, అభివృద్ధిలో ముందుంది. నిధులు సేకరించడంలో ఏ పార్టీ ఉన్నా గుంపుకొచ్చి కొట్లాడి మీద అభివృద్ధి చేసుకునే మీరు నిర్ణయం చేస్తే అన్ని మండలాలకు ఒకే అయితే మీ ఆత్మకు ఒకే అవుతుంది. అంటే ఇంత మంచిగా మీకు ఇష్టం కాబట్టి దేవరకొండ పోలేపల్లి గ్రామం వద్ద గల వాగు నుండి కొండమల్లపల్లె పట్టణంకు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక లోడుతో 2 ఇసుక ట్రాక్టర్లు వస్తున్నాయన్న సమాచారం మేరకు సిబ్బందితో యుక్తముగా కొండమల్లెపల్లి దేవరకొండ రోడ్డులో వెళ్లి అట్టి ఇసుక ట్రాక్టర్లు మరియు డ్రైవర్లైన రమావత్ హనుమంతు మరియు ఈటెల్లి ఆనంద్ కుమార్లను పట్టుబడి చేసి అట్టి 2 ఇసుక ట్రాక్టర్లతో యుక్తముగా పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి కేసు నమోదు చేసి విచారణ జరుగుతుందని మరియు ఎలాంటి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేసినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడను. ఇట్లు ఎస్ఐ కొండమల్లెపల్లి.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గిరిజన గురుకుల పాఠశాలను శుక్రవారం రాత్రి మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ సిహెచ్ ప్రియాంక సందర్శించి విద్యార్థులతో మమేకమై ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురుకులాలన్నీ సందర్శించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పోషకాలతో కూడిన ఆహారం అందించడంలో లక్ష్యంగా సాగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల స్టడీ అవర్ పరిశీలించి వారి పాఠ్యపుస్తకాల్లోని ఎకనామిక్స్ 17వ పాఠంలోని ప్రశ్నలను అడిగి వారి ద్వారా వచ్చిన సమాధానం మెచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్య ముఖ్యమైనది. విద్యార్థులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దుర్గా భవాని, ఉపాధ్యాయులు సుజాత, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ జీడిపి ఎంత ఉంది? 50 అన్నావు కదా. దాంట్లో 100 రూపాయల్లో 16 రూపాయలు మాత్రమే అగ్రికల్చర్ నుంచి వస్తుంది. మనం ఒక 100 రూపాయలు సంపాదించే దాంట్లో 16% అగ్రికల్చర్ నుంచి వస్తుంది. కానీ పాపులేషన్ ఎంతమంది అగ్రికల్చర్ మీద పనిచేస్తున్నారు? 43%. అది కరెక్టా? 2019 మేడం. ఈ ఇయర్లోనే 43% ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ 19% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన ఎకానమీ. అర్థమైంది? ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారా ఏదైనా? లైక్ జాబ్ లేకపోవడం గురించి దానికి ఏదైనా ఉందా సబ్జెక్ట్ మీకు? అన్ఎంప్లాయ్మెంట్లో రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. చదివారా? కొన్ని చెప్తారా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్స్? Unemployment, disguised unemployment, frictional unemployment, seasonal unemployment. So many people in agriculture are disguised unemployment. వాళ్ళు కాంట్రిబ్యూట్ ఎక్కువ చేయలేరు, బట్ స్టిల్ అందుకే మనకి అగ్రికల్చర్ నుంచి తక్కువ వస్తుంది. 3% వస్తుంది. 43% మంది అగ్రికల్చర్లో ఉన్నారు. అదేవిధంగా ఇట్ గివ్స్ రా మెటీరియల్ టు ఇండస్ట్రీస్ కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా రూరల్ ఏరియాస్లో మార్కెట్స్ అన్ని లో ప్రైస్లో ఉంటాయి. కన్స్యూమర్ కొనే వాళ్ళకు తగ్గ రేట్లో ఉంటుంది. ఈరోజు ఇక్కడ చివ్వెంల ఎస్టీ గురుకుల్ హాస్టల్లో నైట్ స్టే కోసం రావడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గురుకులాలు ఎంతో ఇప్పుడు డైట్ ఛార్జెస్ చేంజెస్ వల్ల కానీ, మెనూ చేంజెస్ వల్ల కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానీ చాలా బెస్ట్గా ఉన్నాయి.
అందుకు అది ఎలా ఉన్నాయి ఏంటి ఎట్లా రన్ చేస్తున్నారు అని విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఒక్కొక్క హాస్టల్కి వెళ్ళి నైట్ స్టే చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా నిజంగా మన ఫుడ్ మెస్ ఎట్లా ఉంది, మన స్టోర్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, వచ్చే ఫుడ్ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది అన్నది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నేను సూర్యాపేట జిల్లాలో ఇక్కడ ఎస్టీ గురుకుల్ చివ్వెంలో రావటం జరిగింది. ఇప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. సో వాళ్ళతో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు సబ్జెక్ట్ని అన్నది కూడా ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి అర్థం చేసుకోవడం జరుగుతుంది. రేపు మార్నింగ్ వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసి నైట్ స్టే చేసి అదేవిధంగా అక్కడి నుంచి దీని పరిస్థితి అంతా కూడా ఒక రిపోర్ట్ మాదిరిగా తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏదుల నుంచి డిండి లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి 1860 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవరకొండ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేస్తున్నానని నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల గ్రామ పంచాయతీ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడారు. సుమారు 3,50,000 ఎకరాలకి సాగునీరు అందుతుందని, వారం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. దేవరకొండ ప్రాంతానికి కావలసిన మౌలిక సదుపాయాలను మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తున్నానన్నారు. నిజమైన అర్హులైన అందరికీ రేషన్ కార్డులు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని వస్తాయని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కనీసం 10 సంవత్సరాల్లో వాటి కందెత్తి కూడా చూడలే. ఆడ సింగరాపల్లి కాడ మా గొట్టిముఖ కాడ ఒక చిన్న కట్ట వేసి నీటిని ఎక్కడి నుంచి తరలించాలో కూడా నిర్ణయం జరగలే. కానీ ఆ జిల్లా వాసి అయి ఉండి ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి దేవరకొండ ప్రాంత పైన నా పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమతోటి అదేవిధంగా మునుగోడు దేవరకొండకు సాగు నిర్ణయించేటువంటి డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏదుల నుంచి డిండి లిఫ్ట్ చేయడానికి 1860 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవరకొండ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మన దేవరకొండ నియోజకవర్గానికి 1,50,000 ఎకరాలు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి 1,75,000 ఎకరాలు అంటే సుమారుగా 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఏదుల నుంచి డిండికి లిఫ్ట్ చేయబోతున్నాం. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే దాన్ని టెండర్లు కూడా ప్రక్రియను పూర్తి చేసుకోబోతున్నామని చెప్పి నా జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఏది లేదని నేను ఇవాళ భావిస్తా ఉన్నానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి వారి సహకారం అందించేందుకు వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. ఈ ప్రాంతానికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు కానీ, ఈ ప్రాంతానికి అందించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్నిట్లో దేవరకొండని మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ బిడ్డదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు సీనియర్లు అయిన తర్వాత నేనే సీనియర్. ఈ జిల్లాలో సీనియర్ శాసనసభ్యులు అంటే హైదరాబాద్లో ఉన్న నేనే సీనియర్ని. సో ఆ రకంగా నాకు ఎక్కడ పోయినా నాకు ఆ రకమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి కాబోయే రోజుల్లో మిరాలు కూడా సాగునీటితో ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుందో అదేవిధంగా దేవరకొండ ప్రాంతం కూడా చాలా లిఫ్టులతో మేడం మీదతో చాలా పనులున్నాయి. మాకు ఒకసారి మనం కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఉన్నాయి. ఆ లిఫ్టులన్నీ పూర్తి చేసుకొని అదేవిధంగా డిండి పూర్తి చేసుకొని ఎస్ఎల్ పూర్తి చేసుకుంటే ఈ దేవరకొండ నియోజకవర్గంలో 2,50,000 ఎకరాలకు అంటే ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిన గొప్ప పథకాన్ని పూర్తి చేయబోతున్నాం. అందుకు నా జన్మ సార్థకమవుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరియు గ్రామ సభలో ఓపికతోటి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ లిస్టు తోటి మీకు సంబంధం లేదు. ఆ లిస్ట్ లో పేరు వచ్చినా రాకపోయినా ఆందోళన చెందవలసిన పని లేదు. మీ పేరు రాకపోతే మీరు బ్రహ్మాండంగా మా ఎంపీడో గారికి దరఖాస్తు ఇచ్చుకోండి. అన్ని పేర్లు క్రోడీకరించే నిజమైన అర్హులను గుర్తిస్తాం, వారికి రేషన్ కార్డు ఇస్తాం, వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సభలో మరి సుదూర ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాల్లో చెప్పుకుంటాం. మరి ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
గౌరవ ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కొండమల్లిపల్లి గ్రామ సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మీటింగ్ కంటిన్యూ అవుతుంది.